హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖా శ్రీనుస్ డైరీస్. చాలా టేస్టీగా ఇంకా చాలా ఈజీగా అయిపోయింది ఫిష్ ఫ్రై ఇంకా ఫిష్ గ్రేవీ కర్రీ రెసిపీ అయితే నేను మీతోని షేర్ చేసుకుంటున్నాను. ఈ రోజు నాకు ఫిష్ కర్రీలోని హెల్ప్ చేయడానికి మా లిటిల్ మ్యాన్ జై వచ్చాడు కిచెన్ లోకి. కొంచెం ఫిష్ కి ఒక 4-5 టైమ్స్ నీట్ గా వాష్ చేసుకుని తీసుకున్నాను. ఫిష్ కి నేను ఫస్ట్ గా ఫ్రై చేసుకోవడానికి మ్యారినేట్ చేసుకుంటాను. సో మనకి ఫిష్ ఉన్న క్వాంటిటీ బట్టి నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫిష్ పీసెస్కి అన్నిటికీ ఉప్పు కారం పట్టినట్టుగా బాగా కలుపుకోవాలి. నేను ఫిష్ ఫ్రై కోసం ఎక్స్ట్రా మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు. సింపుల్ గా ఇలా చేసుకుంటేనే ఫిష్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది గైస్, చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. ఇంకా ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వదిలేస్తే పీసెస్ అన్నిటికీ ఉప్పు కారం అయితే బాగా పడుతుంది గైస్. ఇంకా నేను గ్రేవీ కోసము ఆనియన్ ఒక 5 తీసుకున్నాను, 2 టమాటోస్, 2 గ్రీన్ చిల్లీ, ఒక 10 గార్లిక్ క్లవ్స్, 1/2 జింజర్. సో ఫస్ట్గా నేను 3 ఆనియన్స్కి బాగా చాప్ చేసి తీసుకుంటున్నాను. ఇంకా 2 గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకున్నాను. ఇంకా 2 ఆనియన్స్కి అయితే పెద్ద పీసెస్లోని కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఫిష్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు నేను ఎక్స్ట్రా మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు. ఇంకా ఇప్పుడు నేను 2 టమాటోస్కి కూడా కొంచెం పెద్ద సైజ్ పీసెస్లోని కట్ చేసుకుని తీసుకుంటున్నాను గైస్. టమాటోస్ కట్ చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ ఇంకా 2 ఆనియన్స్ కి కొంచెం పెద్ద పీసెస్ లో కట్ చేసుకున్నాం కదా, సో ఇవి పేస్ట్ చేసుకుని తీసుకుంటున్నాను. ఇంకా ఇవి పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా 2 టమాటోస్ కి కూడా కొంచెం పెద్ద పీసెస్ లో కట్ చేసుకున్నాం కదా, సో ఇవి కూడా టమాటో ప్యూరీ చేసుకుంటున్నాను. ఫిష్ గ్రేవీ కోసం అయితే అన్ని రెడీ చేసేసుకున్నాను. ఇంకా అప్పుడు మ్యారినేట్ చేసుకున్నాం కదా ఫిష్ కి, సో ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. కడాయిలోని ఆయిల్ వేస్తున్నాను ఫిష్ ఫ్రై కోసము. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇంకా ఫిష్ వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. నాకు కొంచెం భయం అనమాట, సో అందుకే అని దూరం నుంచి ఫిష్ అయితే వేస్తున్నాను కడాయిలోని ఫ్రై చేసుకోవడానికి. మా ఇంట్లోనే ఎప్పుడు ఫిష్ తెచ్చుకున్నా మేము హాఫ్ ఫ్రై చేసుకుంటాము, ఇంకా హాఫ్ అయితే కర్రీ కోసం పెడతాను. అలా అని కర్రీకి నేను వితౌట్ ఫ్రై చేయకుండా అయితే కర్రీ అయితే చేయను. సో అన్నీ ఒకేసారి ఫిష్ పీసెస్ అయితే ఫ్రై చేసుకుని తీసేసుకుంటాను. ఫిష్ ఫ్రై చేస్తున్నాను కదా, సో ఆ స్మెల్కి అయితే మళ్ళీ జై కిచెన్లోకి వచ్చేసాడు. ఒకసారి వచ్చినప్పుడు అయితే ఏదో ఒకలాగా చెప్పేసి పంపించాను. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నాకు హిందీలో అడుగుతున్నాడు, మమ్మీ నేను ఫిష్ తింటాను ఫిష్ పెట్టు అనేసి. మా జై హిందీ తెలుగు 2 లాంగ్వేజెస్ మాట్లాడతారు. మా జైకి ఇలా ఫిష్ ఫ్రై చేసి పెడితే చాలా ఇష్టంగా తింటాడు కదా, అలాగే సేమ్ మా ఇంట్లోనే అందరికీ చాలా ఇష్టం ఇలా ఫిష్ ఫ్రై చేసుకుంటే. ఇంకా నేను టర్న్ చేస్తూ ఫిష్ కి అయితే 2 సైడ్ మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై అయితే చేసేసుకున్నాను. ఇంకా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసేసుకున్నాం కదా, సో ఇప్పుడు ప్లేట్ లోనైతే తీసేసుకుంటున్నాను గైస్. ఈసారి నుంచి ఫిష్ తెచ్చుకున్నప్పుడు మీరు కూడా ఇంట్లోనే సింపుల్ గా ఇలా ఫ్రై చేసుకుని తీసుకోండి, ఇంట్లోనే అందరూ చాలా ఇష్టంగా తింటారు గైస్. ఇంకా ఈసారి నేను డేర్ చేసి చాలా దగ్గర నుంచి ఫిష్ అయితే వేస్తున్నాను కడాయిలోని. ఫిష్ ఫ్రై రెసిపీ అయితే నేను మీతోని చాలా ఈజీ ఇంకా సింపుల్ ప్రాసెస్ లోనే అయితే షేర్ చేసుకున్నాను గైస్. ఇంకా ఇప్పుడు వరకు మీరు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ నేను మిగతా పీసెస్ కి కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసుకుని తీసేసుకుంటున్నాను. ఫిష్ ది హెడ్ ఫ్రై చేసుకున్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి గైస్. ఫిష్ హెడ్ ఫ్రై చేసుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా ఆయిల్ అయితే పైకి వస్తుంది. సో ఆ టైం అప్పుడు అయితే నేను కిచెన్ నుంచి బయటకు వెళ్ళిపోతాను. అలా చేశాను. మా జై ఫిష్ ఫ్రై పెట్టమని చాలా పేచి పెట్టేస్తుండాలి, సో అందుకే అని కిచెన్ లోనే పెట్టేస్తున్నాను మా జైకి. ఫిష్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అప్పుడు ఫిష్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ లోనే నేను కట్ చేసుకున్న ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీ వేసుకొని కొంచెం సాఫ్ట్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇలా సాఫ్ట్ అయిన తర్వాత నేను జింజర్ ఆనియన్ గార్లిక్ పేస్ట్ చేసుకున్నాం కదా, సో ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ లోనే ఉన్న పచ్చి స్మెల్ వెళ్ళిన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి గైస్, ఆయిల్ అంతా పైకి రిమూవ్ అయిన వరకు. ఇంకా నేను ఫిష్ ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లోని హాఫ్ ఫిష్ ఫ్రై అయితే నేను ఒక బాక్స్ లో తీసుకుంటున్నాను. ఇంకా హాఫ్ ఫిష్ ఫ్రై అయితే గ్రేవీకి యూజ్ చేస్తాను. మీరు కూడా గైస్ ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫిష్ ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీ చేసుకోండి, కర్రీ అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా అప్పుడు ఆయిల్ కూడా రిమూవ్ అయింది కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా అప్పుడు టమాటో ప్యూరీ చేసుకున్నాం కదా, ఆ టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇంకా మేము ఫిష్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు
ఫిష్లోని సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, సో అందుకే ఇప్పుడు గ్రేవీకి తగినట్టుగానే నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత అన్నిటికీ బాగా ఫ్రై చేసుకోవాలి గైస్. ఇంకా మేము టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకున్నాం కదా, సో టమాటో ప్యూరీ సరిగ్గా కుక్ అవ్వకపోతే టమాటోది పచ్చి స్మెల్ వస్తుంది. సో అందుకే అని ఒక 5 మినిట్ అయితే ఆయిల్ పైకి రిమూవ్ అయిన వరకు బాగా కుక్ చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నిటికీ. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను గ్రేవీ కోసము. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఫిష్ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, సో ఇంకా ఇప్పుడు ఆ ఫిష్ అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను, ఫ్రై చేసింది పీసెస్ అన్నీ. ఇంకా ఇప్పుడు ఫిష్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది గైస్. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా 10 మినిట్స్ తర్వాత ఇంకా మూత పెట్టి చూస్తే గ్రేవీ కూడా థిక్ అయిపోయింది. ఇంకా 1 పీస్ కూడా బ్రేక్ అయితే అవ్వలేదు, చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. ఫిష్ కర్రీ కలర్ చూస్తేనే అర్థం అయిపోతుంది కదా గైస్ ఫిష్ కర్రీ ఎంత బాగా వచ్చింది అనేది. మీకు మా రెసిపీ నచ్చితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేయండి. నేనైతే ఇంకా వెయిట్ చేయలేను. బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.